హలో భోలా, నేను కొత్తగా వచ్చిన నీ పొరుగువాణ్ణి. నా పేరు చతుర్. నీ 10 కేజీ తూనిక రాయి నాకు అప్పు ఇవ్వగలవా? తప్పకుండా ఇస్తాను. నువ్వు గ్రామానికి కొత్త కదా, నీకు సాయం చేయటం నా కర్తవ్యం. ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్ చతుర్. నీకు తెలుసా, నిన్న రాత్రి నా కుక్క 2 చిన్న పిల్లలని కన్నది. వావ్, భలే న్యూస్. నీ దగ్గర నుంచి తీసుకున్న తూనిక రాయి ఇద్దామని వచ్చాను. అరే, నేను నీకు ఒకటే ఇచ్చాను కదా, మరి 2 ఇస్తున్నావేంటి? ఈ 1 కేజీ రాయి నాది కాదు. నీ కుక్కలాగే నిన్న రాత్రి నీ 10 కేజీ తూనిక రాయి ఈ 1 కేజీ రాయిని కన్నది. 10 కేజీ రాయి నీదే కదా, కాబట్టి 1 కేజీ రాయి కూడా నీదే. ఇదెలా సాధ్యం? గాని నాకేం పోయింది? నాకు 1 కేజీ తూనిక రాయి ఫ్రీగా వచ్చింది, అది చాలు. నువ్వింతలా చెప్తున్నావు కాబట్టి తీసుకుంటాను. ఇంకా నీకేమైనా కావాలా? థ్యాంక్ యూ భోలా. ఓ భోలా, నువ్వు నీ కుక్క పిల్లలను బాగా చూసుకుంటున్నావు. భలే తొందరగా పెరుగుతున్నాయి. నీ దగ్గర నుంచి చిన్న గిన్నె అప్పుగా తీసుకోనా? అది కూడా అడగాల? తీసుకో. మనం ఇరుగు పొరుగు ఒకరికొకరు సాయం చేయకపోతే ఎలా? నువ్వు చాలా మంచివాడివి భోలా.